హాయ్ ఫ్రెండ్స్, దిస్ వీడియో ఈజ్ స్పాన్సర్ బై అన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మంచి ఆఫర్ 12+2 ఆఫర్ అయితే ఇంకా ఉందండి. 2 months ఆఫర్ అయితే మనకు ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. గ్రాండ్ 2 అండి, ఓకేనా. గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్ అండి ఇది. ఈరోజు 10 గంటలకు మరియు 2 గంటలకైతే ఉంటుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, పార్టిసిపేట్ చేయండి. సాధన పేరుతో 29th కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి, ఉదయం 9 గంటల నుండి. సాధన పేరుతో మినీ కోర్స్ అండి 28th and 29 9 AM అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉంటుందండి 27 జూన్, అంటే ఈరోజు 10 గంటల 30 నిమిషాలకి. ప్రీవియస్ క్వశ్చన్ సెషన్ అండి ఇది. సో మీనా గారు చెప్తారు, ఫాలో అవ్వండి. 28వ తారీఖు 12 గంటల 30 నిమిషాలకు. మరి బెనిఫిట్స్ ఏంటో అందరికీ తెలిసిందే కదా. సో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డౌట్స్ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మరి 1 year వచ్చేసి 7,700. మన కోడ్ యూజ్ చేస్తే RKT10 యూజ్ చేస్తే 6,930 రూపాయలకే వచ్చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ మంత్ 4వ వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము, ఓకేనా. సో ఎవ్రీ వీక్ మనమైతే కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా దీనిపైన మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే, అంతేకాకుండా ఉచిత PDF పొందాలనుకుంటే అన్అకాడమీలో మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్, ఓకేనా. ఈరోజు కూడా మనకి 9 నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి, ఉచితంగా రాయొచ్చు. ఆ లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో అడగండి, ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. మరి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1, స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ క్రింద హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ భారతదేశము ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్, అమెరికా దేశంతో దీన్ని అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన యోగా యాప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, యోగా యాప్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యా నైపుణ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేతులు కలపడం జరిగింది అంటే NCERT, ఓకే, NCERT. నెక్స్ట్ వన్, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి అయినటువంటి దివ్యాంగుల కోసము సహాయాలు మరియు పరికరాల పంపిణీ నిమిత్తము ప్రత్యేకంగా ప్రారంభించిన కేంద్రాల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? దివ్యాంగత ఖేల్ కేంద్రాలు. దివ్యాంగత ఖేల్ కేంద్రాలు. ఇటీవల ఏ దేశము నియంతృత్వం నుండి నూతన స్వాతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని అంగీకారం అయితే తెలపడము జరిగింది? మరి ఏ దేశం అది? ఆన్సర్ ఆప్షన్ ఏ, చిలీ అండి. చిలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ప్రకారము భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బెంగళూరు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద 1098 క్యారెట్ల వజ్రాన్ని ఏ దేశంలో కనుగొన్నారు? ఏ దేశంలో? ఆప్షన్ బి అండి, బోట్స్వానా. ఓకే, బోట్స్వానా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల ముగిసిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇబ్రహీం రాయిసీ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరము జూన్ 21న అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? సరైన సమాధానము ఆప్షన్ సి అండి, యోగా ఫర్ వెల్ బీయింగ్. యోగా ఫర్ వెల్ బీయింగ్. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ మహమ్మారిని, దాని యొక్క ఉధృతిని భవిష్యత్తులో ఎదుర్కోవడానికి కరోనా యోధులకు శిక్షణ ఇచ్చేటువంటి కోర్సు ఏ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రారంభించింది? ఏ పేరుతో ప్రారంభించిందండి? ఒక కోర్స్ అయితే ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రాష్ కోర్స్. దాని పేరేంటి? క్రాష్ కోర్స్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము కార్ల తయారీ పరిశ్రమలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఉత్పత్తిని తప్పనిసరి చేయడాన్ని పరిశీలిస్తుంది. అయితే ఈ ఇంజన్స్ ప్రత్యేకత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవే, చూద్దాం. ఇథనాల్ పెట్రోల్, డీజిల్ ఏదైనా వాడుకునేటువంటి సౌలభ్యము ఈ యొక్క ఇంజన్లో మనకైతే ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ మరియు IMF ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి
సలహా బృందంలో సభ్యుడిగా ఎన్నికైన మాజీ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ బ్యూరోక్రాట్ బిష్ణుప్రధ సేతి రాసిన బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ కవితల పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ నవీన్ పట్నాయక్, ఒడిషా ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్. ఈ కామర్స్ మార్కెట్ నిబంధనలను కఠినతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఏ వినియోగదారుల చట్టము సవరణకు ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వినియోగదారుల రక్షణ చట్టము 2020. నెక్స్ట్ వన్. మన దేశంలో అంటే మన భారతదేశంలో లాంఛనంగా ప్రారంభించిన ఎల్లో గోల్డ్ 48 దేనికి సంబంధించింది? ఎల్లో గోల్డ్ 48 ఆప్షన్ బి పసుపు పుచ్చకాయ, ఎల్లో వాటర్ మిలన్. నెక్స్ట్ వన్. అత్యధిక సామర్థ్యం గల లేజర్ డ్రోన్ విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏది ఇటీవల? లేజర్ డ్రోన్ ఆప్షన్ సి అండి ఇజ్రాయెల్. ఇటీవల వార్తల్లో ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? ఇటీవల వార్తల్లో ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియాలో ఉంది. ఎక్కడుందండి? ఆస్ట్రేలియాలో ఉంది. ఇటీవల అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ కమిటీ సభ్యులుగా నియమితులైన 2వ భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ తడాంగ్ మీను. డాక్టర్ తడాంగ్ మీను. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ హ్యూమనిస్ట్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ హ్యూమనిస్ట్ దినోత్సవం ఆప్షన్ బి అండి జూన్ 21 అంతే. ఓకే, అంతర్జాతీయ హ్యూమనిస్ట్ దినోత్సవం. నెక్స్ట్ వన్. భారతదేశం ఇటీవల హిందూ మహాసముద్రంలో ద్వైపాక్షిక వ్యాయామము ఏ దేశ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్తో కలిసి నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి జపాన్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త యూరోపియన్ కాంపెటెంట్ ఓకే కార్యాలయ దేశాల విభాగంలో యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2021తో సత్కరించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సుమిత్రా మిత్ర. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి యువ ఉద్యోమి యోజన మరియు ముఖ్యమంత్రి మహిళా ఉదయమి యోజన అనేటువంటి 2 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి బీహార్. ఓకే, బీహార్. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూరోపియన్ యూనియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 అవార్డు పొందిన కేకే శైలజ ఏ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి కేరళ. ఇద్దరు సంతానం ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు అంటూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది? ఇద్దరు సంతానం ఉంటేనే. ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. ప్రముఖ డిస్కవరీ ఛానల్ కాళేశ్వరం భూతల పథకంపై సింపుల్గా ఓకేనా, భూతలం అంటే భూమిపైన ఉన్నటువంటి పథకం ఓకేనా, లేదా ఎత్తిపోతల పథకం అని కూడా నచ్చింది. ఓకే, కాళేశ్వరం పథకంపై ప్రత్యేక డాక్యుమెంటరీని ఏ పేరుతో ప్రసారం చేయనుంది అంటే ఆప్షన్ ఏ లిఫ్ట్ ఏ రివర్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాను ఏ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఆప్షన్ బి హనుమకొండ జిల్లా. దేశంలో టీకా డ్రైవ్ నిర్వహించడానికి ఉపయోగించిన ఏ అప్లికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలు ఉపయోగించుకునే విధంగా ఓపెన్ సోర్స్గా ఉంచాలని నిర్ణయించింది? అయితే అప్లికేషన్ పేరేంటి? ఆన్సర్ కోవిన్. ఆప్షన్ ఏ కోవిన్. CEOS కోస్ట్ పేరుతో కమిటీ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల తీర పరిశీలనలు అనువర్తనాలు సేవలు మరియు సాధనాలు అనేటువంటి బహుళ జాతి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినటువంటి అంతర్జాతీయ సంస్థ? ఆప్షన్ సి ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జూన్ 23న అధికారికంగా ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ సి ది లూంబా ఫౌండేషన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా ప్రారంభించిన వెబ్ ఆధారిత IT ప్లాట్ఫామ్ పేరేంటి? ఆప్షన్ డి ఈపీజీఎస్. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన ఆత్మకథని ఏ పేరుతో విడుదల చేయనున్నారు? విల్ స్మిత్. ఆప్షన్ ఏ విల్, దాని పేరే విల్. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ OnePlus తన గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా. భారతదేశంలో మొట్టమొదటి జన్యు మార్పిడి రబ్బర్ ముక్కను రబ్బర్ బోర్డ్ ప్లాన్ చేశారు మరి ఎక్కడ?
ఆప్షన్ సి అండి అస్సాంలో. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి గాను వ్యవసాయ వైవిధ్యీకరణ పథకము 2021ని ప్రారంభించిన రాష్ట్రం. సరైన సమాధానము ఒడిషా. నెక్స్ట్ వన్, ఎడెగ్లాయ్ హూరున్ 100 years పరోపకార జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన భారతీయుడు. ఆప్షన్ ఏ జంషిద్జీ టాటా. 2021లో మొదటిసారి నిర్వహించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది అంటే న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్, కివీస్ అంటాం కదా, కివీస్ జట్టు. సో కోలియర్స్ నివేదిక ప్రకారము గ్రోత్ ఇంజన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ హౌ ఆసియా పసిఫిక్ టెక్నాలజీ హబ్స్ నివేదికలో భారతదేశం నుంచి టెక్నాలజీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి నగరం ఏంటి అంటే ఆప్షన్ బి అండి బెంగుళూరు. ఇటీవల హబ్బా కార్టూన్ పుస్తకాన్ని రచించిన ది నైటింగేల్ ఆఫ్ కాశ్మీర్ బిరుదు పొందిన కాజల్ సూరి ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ వాసిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జమ్మూ అండ్ కాశ్మీర్. 2033వ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మార్స్ గ్రహంపైకి మనిషిని పంపనున్నట్లు తెలిపిన దేశము. ఆప్షన్ ఏ చైనా. ఇటీవల భారత్ అమెరికా స్ట్రాటజిక్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి ఎవరంటే ఆప్షన్ బి నిర్మలా సీతారామన్. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2021ను యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మిలియన్ల మంది మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ సి 275 మిలియన్లు, 275 మిలియన్లు అండి అవి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిందంటే పశ్చిమ బెంగాల్. మరియు నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ప్రపంచ బ్యాంక్ $32 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసి ఏ రాష్ట్రంలో హెల్త్ సిస్టమ్ బలోపేత ప్రాజెక్టు కోసము వీటిని ఖర్చు చేయనున్నారు? ఆప్షన్ ఏ అండి మిజోరాం. అంతర్జాతీయ పన్ను విధానాలను సరళీకృతం చేయడానికి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్, సో దీన్ని భారతదేశం ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి భూటాన్. ఇటీవల వార్తల్లో ఉన్న కావల్ ప్లస్ ప్రోగ్రామ్ లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కేరళ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సాల్ట్ పథకానికి ఏ అంతర్జాతీయ సంస్థ నిధులు సమకూర్చింది అంటే ఏ సంస్థ అండి? సో ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. భారతదేశంలో క్లీన్ ఎనర్జీ ఫ్యాక్టరీ ప్రారంభించినట్లు ప్రకటించిన కార్పొరేట్ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవల వార్తల్లో ఉన్న మన్ప్రీత్ సింగ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? మన్ప్రీత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ డి హాకీ. భారతదేశము మొదటిసారిగా శాంతి భద్రతలు మరియు స్థైర్యాన్ని ప్రోత్సహించడానికి యుద్ధ పోరాట నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సైనిక వ్యాయామము ఎవరితో నిర్వహించారు? ఆప్షన్ ఏ యూరోపియన్ యూనియన్. ఇటీవల భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా చేరిన మొదటి మహిళ మావ్యా సూడాన్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీకి చెందినవారు అంటే ఆప్షన్ సి అండి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ రాయబారిగా నియమితులైన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఉపాసన కామినేని. నెక్స్ట్, డిఆర్డిఓ ఇటీవల పినాకా రాకెట్ టెస్ట్ లేటెస్ట్ వెర్షన్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ ఏ చాందీపూర్ టెస్ట్ రేంజ్, ఒడిషా. స్మార్ట్ సిటీ అవార్డు 2020 పోటీ జాబితాలో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం? ఆప్షన్ బి అండి ఉత్తరప్రదేశ్. ఏం రాష్ట్రము? ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఏ దేశంలో కొత్త మానవ జాతులను కనుగొన్నారు? ఆప్షన్ సి ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారము ఇటీవల భారతదేశ బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, దానిమ్మ వంటి వాటిని ఎగుమతి చేయడానికి ఏ దేశము అంగీకారము తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి సెర్బియా. నెక్స్ట్ వన్ చూద్దాం. విద్యాశాఖ సహాయ మంత్రి ఇటీవల COVID-19 కోసము ర్యాట్ కిట్ను విడుదల చేశారు. అయితే దీన్ని రూపొందించిన సంస్థ? ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ. సముద్ర భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల ఏ రాష్ట్రము 7 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి కేరళ. నెక్స్ట్ వన్ చూద్దాం.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2022లో ప్రారంభించనున్న భారతదేశ మొట్టమొదటి స్వదేశీ విమానవాహక నౌక పేరు. ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ విక్రాంత్. కోవిడ్ కారణంగా మరణించిన కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక్ సహాయత యోజన ప్రారంభించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం. ఆప్షన్ డి ఢిల్లీ అండి, ఢిల్లీ. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల నూతనంగా విడుదల చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంటి? ఆప్షన్ బి విండోస్ 11. రిలయన్స్ జియో ఎంటర్ప్రైజ్ మరియు కన్జ్యూమర్ విభాగంలో 5G టెక్నాలజీ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదిరింది దీన్ని ఏర్పాటు చేయడానికి? ఆప్షన్ డి గూగుల్. భారతదేశం ఇటీవల ఏ దేశంతో జరిగిన నావికాదళ విన్యాసాల్లో భాగంగా యుద్ధ విమానాలు సబ్మెరైన్ విన్యాసాలు నిర్వహించాయి? ఆప్షన్ బి అండి అమెరికా. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన టాయ్ కాథాన్ 21 దేనికి సంబంధించింది? ఆప్షన్ డి అండి పైవన్నీ సరైనవే. ఆట బొమ్మల రూపకల్పన, వీడియో గేమ్ల రూపకల్పన, నూతన గేమింగ్ స్టార్టప్ల రూపకల్పన అన్నీ కూడా సరైనవే. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో కంపల్సరిగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి మీకు మంత్లీ మ్యాగజైన్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 2020 సెప్టెంబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. కేవలం ఒక నెలకి ₹25 మాత్రమే అండి. సో ఆ ₹25 పే చేసి మీరైతే పొందవచ్చు. సో మరి ఏ విధంగా పొందండి అంటే మన నంబర్ ఉంది కదండి అందరి దగ్గర 9030362853. ఈ నంబర్కి ₹25 గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి దాన్ని నాకు స్క్రీన్ షాట్ అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ మరి. బాయ్.